రైట్, గుంటూరు మిర్చి యార్డ్లో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ చూస్తున్నాం ఆయనకు దగ్గరగా వచ్చిన ఎంతోమంది వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్న అభిమానులు, రైతులు ఆయనను ముందుకు కదలని పరిస్థితి మనకు కనిపిస్తోంది. చూస్తున్నాం ఇక్కడ ఒక Z+ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన భద్రత ఉంది. సో ఆయన స్వయంగా గ్రౌండ్లో ఉన్నారు. సో చుట్టుపక్కల రైతులు అవ్వచ్చు, అభిమానులు మొత్తం కూడా ఆయన దగ్గరికి చేరుకున్నారు. సో వారిని మాట్లాడి వారితో, రైతులతో సమస్యనికి పరిష్కారం ఏంటి అనేది ఆయన అందరికీ కూడా తాను అండగా ఉంటాను అనే భరోసా ఇవ్వడానికి వచ్చిన ఆయన చుట్టూ కూడా అందరూ చేరిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ ఒక్క పోలీస్ కూడా కనిపించని దృశ్యాలు మనకు లైవ్లో కనిపిస్తూ ఉన్నాయి. సెక్యూరిటీ ఉన్నా లేకపోయినా రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత నాది అంటూ ఆయన తన బాధ్యతను నిర్వర్తించడానికి ఆయన మిర్చి యార్డ్కి చేరుకున్నారు. మిర్చి రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడి సాయం అందని పరిస్థితి దగ్గర నుంచి ప్రస్తుతం మద్దతు ధరతో కొనుగోలు చేయని ప్రభుత్వ తీరును రైతుల నోటి వెంటనే ఆ మాట విని, అలాగే ప్రభుత్వానికి ఆయన వీళ్ళు పడుతున్న బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నిమిత్తమై ఆయన స్వయంగా మార్కెట్ యార్డ్కి చేరుకున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తోంది. ఇసుకేస్తే రాలనంత జనాల మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి రైతులతో మాట్లాడడానికి ఆయన ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో సో ఆయన ఏ రకంగా ముందుకు వెళ్తారు, ఎలా రైతులతో మాట్లాడతారు అనేది ఒక నిజంగా ఉత్కంఠగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అందరూ కూడా తమ అభిమాన నేతను దగ్గరగా చూడాలని, వాటితో సెల్ఫీలు దిగాలని కూడా సో ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో రైతులతో మాట్లాడే సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపించట్లేదు. కానీ ఆయన ముందుకు కదులుతున్నారు. సో మార్కెట్ యార్డ్ చేరుకున్నారు. మిర్చి యార్డ్ రైతులతో ఆయన మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఆయన అడుగు తీసి అడుగు వేయలేని సిచ్యువేషన్. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న యువత, ఆయన అభిమానులు, రైతులు అందరూ కూడా ఆయనను ముందుకు కదలనివ్వలేని తమ అభిమానంతో ఆయన్ని కట్టిపడేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతాంగ సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిర్చి రైతుల సమస్యలు అడిగి ఆయన తెలుసుకుంటారు. తాము అండగా ఉన్నామంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇసుకేస్తే రాలనంత జనం మనకు కనిపిస్తోంది. సో ఈ సిచ్యువేషన్లో ఆయన ముందుకి కదిలే పరిస్థితి అయితే కనిపించట్లేదు. రైతులే ఆయన వద్దకు వచ్చారు. చూస్తున్నాం, ఒక్క పోలీస్ కూడా అక్కడ బందోబస్తు లేని పరిస్థితులు. ఇనుప కంచెలు లేవు, వారాహి లాంటి వాహనాలు లేవు. ఇక్కడ మార్కెట్ యార్డ్లో డైరెక్ట్గా రైతుల వద్దకే ఆయన చేరుకున్నారు. వేలాది సంఖ్యలో వచ్చిన అభిమానులు ఆయనకు చుట్టుముట్టారు. తమ అభిమానంతో ఆయనతో ఫోటో దిగాలనో లేకపోతే ఆయనతో కరచాలనం చేయాలనో వచ్చిన వేలాది మంది అభిమానులు రైతుల మధ్య ఆయన మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తున్నారు. సో చుట్టూ కంచెగా ఉండే ఇనుప కంచెలు లేవు, పోలీస్ బందోబస్తు లేదు, సో ఎత్తైన వారాహి వాహనాలు లేవు. డైరెక్ట్గా మిర్చి యార్డ్కి చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మిర్చి రైతుల ఆవేదనను వినడానికి స్వయంగా గ్రౌండ్లో చేరుకున్నారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సాయం వద్ద నుంచి పంట చేతికొచ్చిన తర్వాత వాళ్ళకు అందాల్సిన మద్దతు ధర వరకు దగ్గరుండి సమీక్షలు జరిపి వాళ్ళకి లాభం వచ్చే దిశగా చర్యలు తీసుకున్న అప్పటి ప్రభుత్వ పరిపాలనను గుర్తు చేసుకుంటున్న రైతులతో ఆయన మాట్లాడుతున్నారు. ప్రస్తుతం పెట్టుబడి సాయం హామీ దగ్గర నుంచి వాళ్ళకు అందాల్సిన మద్దతు ధర ఊసే ఎత్తని ప్రభుత్వాన్ని ఎండగడుతున్న రైతు మాటలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఎలాంటి సెక్యూరిటీ, ఏ రకమైన పోలీసు లేని పరిస్థితుల్లో అభిమానులు, రైతులే ఆయనను ముందుకు నడిపించిన పరిస్థితి మనకు కనిపించింది. డైరెక్ట్గా మిర్చి యార్డ్ రైతులతో ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుంటూ ఉన్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడున్న మిర్చి ఘాటు ఏ రకంగా ఉంటుందో అక్కడికి తెలియంది కాదు. సో ఆయన మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అయినప్పటికీ ఆయన రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సో ఏ ఒక్క రైతు కూడా రాష్ట్రంలో సంతోషంగా లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓ పత్తి రైతు అవ్వచ్చు, వరి రైతు అవ్వచ్చు, ఎవరు కూడా ప్రస్తుతం ఇక మిర్చి రైతు అయితే గత ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 వరకు పలికిన మద్దతు ధర ప్రస్తుతం 10 నుంచి 11,000 పలికితే గొప్ప అన్నట్టుగా ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు పెట్టుబడి పెట్టిన ఇది కూడా రాని సిచ్యువేషన్. అలాగే రైతు కూలీలకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన ధర కూడా ప్రస్తుతం పలకని సిచ్యువేషన్లో తాము ఎలా జీవనం సాగించాలి అంటూ తమ ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకుంటున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. సో అడుగు తీసి అడుగు వేయలేనంత రద్దీలో ఆయన ముందుకు కదులుతూ ఉన్నారు. మిర్చి రైతులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏ పంటకు దక్కని మద్దతు ధరని వారి నోట మాటే వారు వినే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సీజన్ ముగుస్తున్న పైసా పెట్టుబడి సాయాన్ని విధిల్చని ప్రభుత్వ తీరుని వాళ్ళంతా కూడా తమ ప్రియతమ నేతకు వాళ్ళు తమ మాటల్లోనే వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు. మరి కొంతమంది రైతులతో మాట్లాడడానికి ముందుకు వెళ్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం, ఏదైనా భద్రతా సమస్య వస్తే కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక్క పోలీసు లేడంటే కనుక ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నిర్లక్ష్యం కాదా అనే ప్రశ్నకి మరి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఆ సమాధానం ఆశించడం కూడా గొప్పే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసేదానికి సమాధానాలు ఉండవు కాబట్టి. ప్రస్తుతం ఎలాంటి భద్రత లేని సిచ్యువేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను రైతు పడుతున్న బాధలను, వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇలాంటి క్రౌడ్లో ఏదైనా భద్రత సమస్య వస్తే కనుక ఆయనకి భద్రతగా ఉండాల్సిన పోలీసులు అక్కడ లేని పరిస్థితిని ఏ రకంగా చూడాలి అనే ఒక సామాన్యుడి ప్రశ్నకైతే ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానం దొరకని సిచ్యువేషన్. సో గుంటూరు మిర్చి యార్డ్లో వేలాదిగా తరలి వచ్చిన రైతులు, అలాగే అభిమానులు, వారి నడుమ రైతు సమస్యల్ని అడిగి తెలుసుకోవడానికి ముందుకు కదులుతూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన ఒక అడుగు తీసి అడుగు వేయాలంటే కనుక కొద్ది నిమిషాల పాటు పడుతోంది. ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళకు కూడా అసాధ్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన మిర్చి రైతులతో మాట్లాడుతూ ఉన్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.